బండి ఆత్మకూరు మండలంలో యూరియా కష్టాలు. నంద్యాల జిల్లాలో బండి ఆత్మకూరు మండలంలో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. అధికారులు నిల్వలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. దీనివల్ల రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హామీలు గాలికి రైతుల బతుకు ఆగమాగం. మండలంలోని ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన రైతులే కాకుండా మొత్తం మండలంలోని రైతులు యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. అరాకొరగా రైతు సేవా కేంద్రాలకు, సొసైటీలకు యూరియా వస్తున్నా అది రైతులకు సరిపడడం లేదు. బయట ఫర్టిలైజర్ దుకాణాల్లోనూ యూరియా దొరకడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కీలక సమయంలో యూరియా వేయకపోతే పంటలు సరిగ్గా పెరగవని, దీనివల్ల దిగుబడి తగ్గి భారీ నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు. అధికారులు యూరియా నిల్వలు ఉన్నాయని చెబుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారే తప్ప క్షేత్రస్థాయిలో సమస్యను పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. వారి హామీలు నేట మూటలుగా మిగిలిపోయాయి. రైతులు క్యూ లైన్లో గంటల తరబడి వేచి ఉన్నప్పటికీ యూరియా దొరకడం లేదు. ఆర్థికంగా నష్టపోతున్న రైతులు మండలంలో నాట్లు పూర్తయిన ఈ సమయంలో యూరియా అవసరం చాలా ఉంది. సరైన సమయంలో యూరియా అందకపోతే పంటలు పెరగక ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. అలాగే అధిక దిగుబడి రాకపోవచ్చని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితికి పూర్తిగా అధికారుల వైఫల్యమే కారణమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రైతులకు యూరియా అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. మాకు ఒక్క మూట కూడా రాలేదన్న, 5 లారీలు వచ్చింది. ఆయన కౌలు రైతు, ఆయన 40 ఎకరాలు వేస్తున్నాడు. పాపం ఒక్క మూట కూడా రాలేదు. ఆయన కూడా ఆర్బీకే కేంద్రంలో మళ్ళీ ఏ విధంగా వ్యవసాయం చేస్తారు? బయట దొరకడంలే, ఇక్కడ వీళ్ళు ఇయ్యడంలే. వీళ్ళ బయట ఇచ్చుకొని బ్లాక్ మార్కెట్ లో మళ్ళీ 500కు 600కు పోయి రైతులు కొనా అంటే ఎటువంటి కొంటారన్న? దయచేసి న్యాయం చేయమని చెప్పి అడుగుతున్నాం. మేము ఎరుగుంట రైతులు అందరం కలిసి మీ మీడియా తరఫున ఏవో కూడా చెప్పినా కూడా ఆయన కూడా రెస్పాండ్ కాలేదు. నిన్న కేవలం నా మాత్రం ఒక ఫోటో తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయనే స్పందించలేదు.